క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి, దేవుని చిత్తమును బట్టి మోషే సుఖోపవాస సన్నిధి ధ్యానములలో 20వ దినములోనికి ప్రవేశించుటకు దేవుడు చేసిన గొప్ప సహాయమును బట్టి ప్రభువును స్తుతించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. 20వ అధ్యాయము నిర్గమకాండ వివరణ మనము చేయుచు ఉన్నాము. ఇందులో 26 వచనములు ఉన్నవి. ఈ అధ్యాయము బైబిల్లో ఉన్న కీలకమైనటువంటి అధ్యాయములలో ఒక ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయమై ఉన్నది. ఎందుకనగా ఇందులో దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దశాజ్ఞలు లేక 10 ఆజ్ఞలు లేక దేవుని చట్టము మరి వివరించబడి ఉన్నది కనుక ఈ అధ్యాయము ఒక కీలకమైన అధ్యాయంగా మనము గ్రహించాలి. ఇవి ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, నేటి క్రైస్తవులకు కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలుగా మనము గుర్తించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. ఇశ్రాయేలీయులు దేవుడు ఆశించినటువంటి పవిత్రమైనటువంటి జీవితంలో నడిపించడానికి దేవుడే ఈ 10 ఆజ్ఞలను రూపొందించి ఉన్నారు అని మనం గ్రహించాలి. ఈ 10 ఆజ్ఞలలో దేవుని స్వభావము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క నడవడిక మనకు కనబడుచు ఉన్నది. తన వలె తన ప్రజలు కూడా ఏ విధముగా జీవించాలని ఆశించుచు ఉన్నారో ఈ ఆజ్ఞలలో మనకు ఆ విషయము తెలియపరచబడుచు ఉన్నది. గుర్తించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. సమాజంలో ఒకరు మరి ప్రేమపూర్వకముగా నడుచుకోవాలో, బాధ్యతాయుతంగా ఏ విధంగా సంబంధములు నెలకొల్పుకొని జీవించాలో ఈ 10 ఆజ్ఞలలో తెలియపరచబడుచు ఉన్నవి. వ్యక్తిగతంగాను సమాజపరంగాను దేవునితో సత్సంబంధములు కలిగి ఉండుటకు ఈ 10 ఆజ్ఞలు రూపించబడి ఉన్నవి. ఇవి మనుషులు కల్పించినవి కావు, సాక్షాత్తు ఇవి దేవుడే ఇశ్రాయేలీయులకు ఇచ్చినవై ఉంటూ ఉన్నవి. తన స్వరముతోనే ఈ 10 ఆజ్ఞలను ప్రభు ఆ సీనాయి కొండ మీద వినబడి చేసినట్టుగా మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన వాళ్ళ, ఇవి పవిత్రతకు, న్యాయానికి కొలబద్దలుగా ఉన్నవి. ఈ 10 ఆజ్ఞలకి నీతి శాస్త్రము లేక ధర్మశాస్త్రమని పేరు మనం ఎరిగిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా వారికి ఇచ్చారు అంటే, సృష్టి ఆరంభములోనే దేవుడు మానవుని చేసినప్పుడు మానవ హృదయములో స్వభావ సిద్ధంగా ధర్మశాస్త్రమును ఉంచారు. దీనినే మనస్సాక్షి అని అంటారు. ఇది ప్రతి మానవులలో ఉంచబడి ఉన్నది. ఇది వ్రాతపూర్వక బాహ్య సంబంధమైన ధర్మశాస్త్రము కాదు, కానీ అంతరంగ ఆత్మీయమైనటువంటి ధర్మశాస్త్రమై ఉన్నది అంటూ రోమియులకు రాస్తూ పౌలు గారు 2వ అధ్యాయం 14-15 వచనములలో తెలియచేయుచున్నటువంటి మాట. ఆరంభంలోనే మానవునికి దేవుడు మనస్సాక్షి అనే ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేశారు. తరువాత వారు ప్రయాణం చేయుచు కనాను దేశమునకు వెళ్ళుచు ఉండగా 20వ అధ్యాయం 1వ వచనములో మనం చూసినప్పుడు నిర్గమకాండంలో దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఎవరు చెప్పారు ఈ ఆజ్ఞలనంటే దేవుడే వివరించి చెప్పారు. మీరు సిద్ధపడండి. నిన్నటి దినమందు మనం బోధించుకున్న బోధ అదే. మీరు సిద్ధపడండి, బట్టలు ఉతుకుకొని మీరు అందరూ సిద్ధపడండి అని దేవుడు ముందుగా తెలియచేసినారు. కనుక సిద్ధపడి వచ్చిన వారికి దేవుడు స్వరము ద్వారా ప్రత్యక్షపరచబడి ఆయన ఇశ్రాయేలీయులకు ఈ దశాజ్ఞలను లేక ఈ 10 ఆజ్ఞలను వివరణ చేయించు ఉన్నారు. మనం తరువాత వాక్యాల్లో మనం చూస్తే నిర్గమకాండం 31:18 మనం చూస్తే 2 పలకల మీద వాటిని వ్రాసి ఇచ్చారు. ఒకటి స్వరం ద్వారా మాట్లాడారు, 2 పలకల మీద వ్రాసి ఇచ్చారు.
దేవుని గూర్చిన ఆజ్ఞలు ఒక 4 ఉన్నవి, మానవుని గూర్చిన ఆజ్ఞలు 6 ఉన్నవి. ఈ 10 ఆజ్ఞలను దేవుడు ఇశ్రాయేలీయులకు మరి నోటి ద్వారా, స్వరం ద్వారా తెలియచేశారు. తర్వాత వ్రాత ద్వారా పలకల మీద వ్రాసి ఇచ్చారు. ఈ 10 ఆజ్ఞలు ఇవ్వబడిన తరువాత మరికొన్ని నిబంధనలు, యాజక ధర్మములు, బలులు, సాంఘిక కట్టుబాట్లు మొదలగునవి కూడా వివరింపబడ్డాయి. నిర్గమకాండం తరువాత లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండములలో ఈ విషయాలన్నీ కూడా మనకు వివరించబడుతూ ఉన్నాయి. క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలో మరి ఒక శాస్త్రోపదేశకుడు యేసుప్రభు వారి యొద్దకు వచ్చి ధర్మశాస్త్ర సారమంతటిని గూర్చి అడిగినప్పుడు 2 ముక్కలలో యేసుప్రభు వారు చెప్పారు, దేవుణ్ణి ప్రేమించు, సాటి మానవుని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక్క ముక్కలో ఈ ధర్మశాస్త్ర సారమంతటిని కూడా వివరణ చేసినట్టుగా మనము చూచుచూ ఉన్నాము. ఇక ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడింది అంటే, ధర్మశాస్త్రము దుడ్డు కర్ర వలె అదిమి పట్టి మనల్ని ఉంచుటకు, ఆదము వలె మనలో ఉన్న పాపమును తెలియపరచుట కొరకు, బాల శిక్షకుని వలె రక్షకుని యొద్దకు నడిపించుట కొరకు, మనకు ఈ ధర్మశాస్త్రము మార్గదర్శిగా ఉండుట కొరకు, దేవునితో, తోటి మానవులతో సత్సంబంధములు కలిగి ఉండుట కొరకు ధర్మశాస్త్రము ఇవ్వబడినది. అందుకే కీర్తన గ్రంథం 19వ కీర్తన 7వ వచనములో ఈ ధర్మశాస్త్రము యథార్థమైనది, నమ్మతగినది, తెప్పరిల్ల చేయునది అనే మాట. అందుకే యేసుప్రభు వారు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాలు మనం చూస్తే, ధర్మశాస్త్రమును నేను కొట్టివేటుకు రాలేదు, దాన్ని నెరవేర్చుటకే వచ్చి తిని అని వ్రాయబడినటువంటి మాటలు మనము చూడగలుగుతూ ఉన్నాం. గ్రహించండి ప్రియులారా, టకటక ఈ 10 ఆజ్ఞల గురించి వివరంగా కొన్ని సంగతులను మనము ధ్యానము చేసి ముగించుటకు ప్రయత్నం చేద్దాం. దేవునికి సంబంధించినటువంటి ఆజ్ఞలు ఒక 4, మానవునికి సంబంధించినటువంటి ఆజ్ఞలు 6 మనకి 20వ అధ్యాయంలో కనబడుచు ఉన్నవి. ప్రియులారా, మొదటి ఆజ్ఞ, నీ దేవుడిని యెహోవాను నేనే, నన్నే మీరు ఆరాధించాలి. నన్నే మీరు ఆరాధించాలంటే, ఐగుప్తులో ఇశ్రాయేలీయులు 400 ఏండ్లు వారు ఉన్నారు. ఐగుప్తు బహుదేవతారాధనకు మరి విగ్రహారాధనకు నిలయముగా ఉంటూ ఉన్నది. అట్టి ప్రభావము ఈ 400 ఏండ్లు అక్కడ వీరు ఉన్నారు కనుక వీరి మీద పడుతుంది. కాబట్టి అట్టి ప్రభావం నుంచి వారిని విడిపించడానికి, వారికి తానే దేవుడై ఉండాలని ఈ మాటలు తెలుపుచూ ఉన్నారు. నీ దేవుడనైనటువంటి యెహోవాను నేనే. సృష్టికర్త అయిన దేవుడు అన్నిటికీ మూలాధారమై ఉన్నాడు. ఇది ఆయన విధించిన చట్టాలన్నిటిలో ప్రధానమైనటువంటి చట్టము. దేవుడు మనుషుల యొక్క ప్రేమను కోరుచున్నాడు, ఆరాధనను కోరుచు ఉన్నాడు. ఈ మొదటి ఆజ్ఞ బైబిల్లో అనేక సార్లు మనకు కనబడుచు ఉన్నది. యేసు ప్రభువును సాతాను శోధించే శోధన కాలమందు కూడా ఈ మొదటి ఆజ్ఞనే మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 10వ వచనంలో మరి ఆయన తెలియచి, నీ దేవుడు అనేటువంటి యెహోవానే నువ్వు ప్రేమించాలి, ఆరాధించాలనేటటువంటి మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, దేవుడు మనుషుల యొక్క ప్రేమను, ఆరాధనను కోరుచు ఉన్నాడు. అందుచేత నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను ఆరాధించాలి అని యోహాను సువార్త 4:24లో ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కనుక ద్వితీయోపదేశ కాండంలో రాయబడినట్టుగా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఆరాధించుట, ఆత్మతో సత్యముతో ఆరాధించుట మరి అవసరమై ఉంటూ ఉన్నది. ఇది మొదటి ఆజ్ఞ. నీ దేవుడిని యెహోవాను నేనే, మీరు నన్ను ఆరాధించండి అని మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏమిటంటే, మరి యొక్క ఆకారాన్ని మీరు చేసుకోవద్దు. నన్ను మీరు ఆరాధించండి, ఇంకొక ఆకారమును మీరు చేసుకొనవద్దు. మరి ఏ ఆకారమునకు నా రూపమును మీరు మార్చుకోవద్దు.
ప్రియమైనటువంటి వాళ్ళు. ఎందుకనంటే ఇంకొక ఆకారములో మరి యొక్క ఆకారములో ఆకారం అయితే కనబడుతుంది కానీ దేవుని యొక్క పోలిక అయితే కనబడుతుంది కానీ అందులో దేవుడు ఉండడు. అందులో దేవుడు ఉండడు. ఆత్మ ద్వారా మాత్రమే మనం దేవుణ్ణి కలుసుకోగలుగుతాం. ఆకారములో మరి యొక్క పోలిక చెప్పున మనం చేసుకున్నటువంటి ఆకారములో దేవుడు ఉండడు. దేవుణ్ణి ఆత్మతో మనం ముందుగా చెప్పినట్టుగా ఆత్మతో సత్యముతో మాత్రమే ఆరాధించగలుగుతాము. గ్రహించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇక రెండవ విషయాన్ని మీకు చెప్పాలి. అదేమిటంటే బహిరంగ విగ్రహారాధనను దేవుడు వ్యతిరేకించుచున్నాడని చెబుతున్నాము. అయితే మనలో చాలా మంది ఆత్మ సంబంధమైన విగ్రహాలను తమ మనసులలో పెట్టుకుంటూ ఉన్నారు. ప్రియులారా, దేవుని ప్రజలు బహిరంగంగా విగ్రహారాధన చేయకపోయినను అంతరంగికముగా రహస్య విగ్రహారాధనలో పడిపోవచ్చు ఉన్నారు. ఏమిటదంటే కొందరికి ధనమే విగ్రహం, కొందరికి పదవే విగ్రహం, కొంతమందికి అధికారమే విగ్రహం. కామ క్రోధ మద మత్సరములనే విగ్రహములను ఆశ్రయించి దేవునికి దూరమగుచున్నారు. దేవునికి ఇవ్వవలసిన స్థానము దేవునికి ఇవ్వడం లేదు, వేరే వాటికి ఇస్తా ఉన్నారు. డబ్బుకి ఇస్తున్నారు, కీర్తికి ఇస్తున్నారు, పనులకి ఇస్తున్నారు, వినోదాలకి ఇస్తున్నారు. ఈ రోజుల్లో అదే ఒక విగ్రహం అవుతూ ఉన్నది. ఒకవేళ నీలో ఈ విగ్రహాలు ఉంటే తీసివేసుకొనవలసి ఉన్నది, గుర్తించవలసినదిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది రెండవ ఆజ్ఞ. దేవుణ్ణి గూర్చిన మూడవ ఆజ్ఞ ఏమిటంటే ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 20వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. ఆయన నామం వ్యర్థంగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. దేవుడు పవిత్రుడు, ఆయన నామము పవిత్రము. ఆయన నామాన్ని ప్రేమపూర్వకంగా యథార్థ హృదయంతో మనస్ఫూర్తిగా గౌరవార్థంగా మాత్రమే ఉచ్చరించాలి. కానీ వ్యర్థంగా కానీ అనాలోచితంగా కానీ అపవిత్రముగా కానీ దేవుని నామమును ఉచ్చరింపకూడదు. మన మాటలలో, మన క్రియలలో, మన తలంపులలో, మన సంభాషణలలో దేవుని నామము యొక్క పవిత్రతను కాపాడాలి. దేవుని నామాన్ని శపించడం కానీ దూషించడం కానీ ప్రమాణాలు, దేవుని నామాన్న ప్రమాణాలు చేయడం కానీ ఎంత మాత్రమును చేయకూడదు. ఎంత మాత్రము దేవుని నామాన్న ఒట్టి పెట్టుకొనకూడదంటూ మత్తయి సువార్తల 5వ అధ్యాయం 34-35 వచనాల్లో మనం చూస్తున్నాం. ఆయన నామానికి మనము మహిమను ఆరోపించాలి. అందుకే మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో భూమి మీద ఉన్నవారిలో కానీ పరమందు ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమును వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాను. ప్రతి నామమునకు పై నామము కలిగినటువంటి యేసు నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఆయన నామము ఘనపరచబడవలసి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచు ఉన్నది. గమనించండి, మిమ్మును బట్టే కదా దేవుని నామం అన్య జనుల మధ్య దూషింపబడుచు ఉన్నది. కాబట్టి వ్యర్థంగా ఉచ్చరించకూడదు. వ్యర్థంగా ఉచ్చరించడం అంటే అర్థం ఏమిటి? తేలిగ్గా మాట్లాడడం, అనాలోచనగా మాట్లాడడం, నిర్లక్ష్యంగా మాట్లాడడం, అలక్ష్యంగా మాట్లాడడం, దైవ దోషణగా మాట్లాడడం, మోసపూరితంగా మాట్లాడడం, వీటన్నిటిని కూడా దేవుడు వ్యతిరేకించుచున్నారు. అందుకే 3వ ఆజ్ఞగా ఈ విషయాన్ని మనకు తెలియచేస్తున్నారు. ఎవరు కూడా వ్యర్థంగా దేవుని నామమును ఉచ్చరించకూడదు. ఇక 4వ ఆజ్ఞ, దేవుణ్ణి గూర్చిన 4వ ఆజ్ఞ ఏమిటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా అనుసరించాలి, ఆచరించాలి. విశ్రాంతి దినము అనేది దేవుని ఆరాధించుటకు, విశ్రాంతి పొందుటకు ప్రత్యేకింపబడిన దినము. ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తే 6 దినములు ఆయన సృష్టి కార్యమును చేసి 7వ దినమున విశ్రమించారు అనే మాట. ప్రియులారా, ఈ విధంగా దేవుడు విశ్రాంతి దినాన్ని ప్రత్యేకపరచి పవిత్రపరిచి ఉన్నాడు.
మానవులకు విశ్రాంతి అవసరమని, సకల జీవరాశులకు విశ్రాంతి అవసరమని దేవుడు ఎరిగి విశ్రాంతి దినమును పాటించమని మనకు ఆజ్ఞాపించుచు ఉన్నారు. అనగా మానవ జీవన వ్యాపారాలన్నీ ప్రక్కన పెట్టి, మనకుడిన కార్యాలన్నీ విడిచిపెట్టి ఆ దినము ఆరాధించుటకు, దేవుని స్తుతించుటకు, దేవుని ఘనపరచుటకు ప్రత్యేకింపబడి ఉన్నది అని ఆ విశ్రాంతి దినమును మనందరం కూడా పరిశుద్ధముగా ఆచరించబద్ధులమై ఉంటూ ఉన్నాము. గ్రహించాలి. అయితే ఇక్కడ మరొక సంగతిని మనం గ్రహించాలి. ధర్మశాస్త్రము, కృపాశాస్త్రము. ధర్మశాస్త్రము, కృపాశాస్త్రము. మనకి యోహాను సువార్త 8వ అధ్యాయంలో మొదటి 11 వచనాల్లో ఒక వ్యభిచార స్త్రీని మనం చూస్తాం. రాళ్లతో కొట్టి చంపడానికి గాను యేసు ప్రభు ఎదుగు తీసుకుని వచ్చి మాటల్లో చిక్కుపరచాలనే ఉద్దేశంతో ఈమెను రాళ్లతో కొట్టమంటారా, ఏం చేయమంటారని ప్రశ్నిస్తూ ఉన్నట్టు మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ ప్రభు చెప్పిన మాట మీలో పాపము లేనివాడు మొదట రాయి విసరండి అని చెప్పారు. కాబట్టి ఎవరు కూడా ఆమె మీద రాయి విసరలేదు, మౌనంగా వెళ్ళిపోయారు. ధర్మశాస్త్రము, నేను నిన్ను ఆ ప్రభు చెప్పిన మాట, మరి కృపామయుడైన ప్రభు, కరుణామయుడైన ప్రభు, ప్రేమ కలిగిన ప్రభు ఆమెతో చెబుతూ ఉన్న మాట ఏమిటంటే, నేను కూడా నిన్ను శిక్షించను, క్షమించుచున్నాను, ఇకను పాపము చేయవద్దు అంటూ వివరించినటువంటి మాటలు మనం చూడగలుగుతున్నాం. అంటే ధర్మశాస్త్ర యుగమును దాటి కృపాశాస్త్రములోనికి మనం ప్రవేశించాము. అలాగే 7వ రోజు విశ్రాంతి దినము పాత నిబంధన భక్తులు ఆనాడు ఆ యొక్క కార్యమును జరిగింపచేసినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఈనాడు దేవుని పిల్లలు, క్రైస్తవులు మొదటి దినమైనటువంటి ఆదివారము, పునరుత్థాన దినమైనటువంటి ఆదివారమున ఈ యొక్క ఆరాధనను జరిగిస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి 7వ దినము విశ్రాంతి దినము, అది సాతానుకు సంతోష దినము. ఎందుకంటే ప్రభువు సమాధిలో ఉన్నారు. కానీ దేవుని బిడ్డలకు అది సంతాప దినం. ఎందుకంటే ఆయన సమాధిలో ఉన్నారు కనుక దుఃఖ దినము, వేదనకరమైన దినం. కానీ సమాధిని, సాతాను శక్తులను, అపవాది శక్తులను జయించి లేచినటువంటి ఆదివారపు దినమున మరి మన యొక్క పూర్వ పెద్దలు, ఆదిమ సంఘ పెద్దలు ఆ రోజున కూడుకొని మరి విశ్రాంతి దినమున ఏ విధంగా మరి విశ్రాంతిగా ఉండి దేవుణ్ణి ఆరాధించేవారు, అదే విధమైన ఆరాధన మన పెద్దలు చేసినట్టుగా అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 16వ అధ్యాయము మొదటి 2 వచనములు మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. 16వ పరిశుద్ధుల కొరకైనా చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమును మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లను కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమెన్. కాబట్టి విశ్రాంతి దినమును మన ఆదిమ సంఘ పెద్దలు ఆదివారమును మరి జరిగించినట్టుగా నేటి దినములందు మనం కూడా ఈ ఆజ్ఞను, ఆరాధన దినమును మరి జరిగించుటకు ఇష్టపడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఆరాధన దినంబు ఆచరింపగవలయు, ఏ రోజు కన్నాను ఈ రోజే గొప్ప, పాపవృత్తిని మాను కొనుమే. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ఇక 5వ ఆజ్ఞ. 4 ఆజ్ఞలు మనం ఇప్పటివరకు విన్నాము. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. 2, మరి ఆకారమును మీరు మరి ఆరాధించకూడదు, పూజించకూడదు. 3, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. 4, విశ్రాంతి దినమున మీరు పరిశుద్ధంగా కూడుకొని ఆరాధనలు చేయాలి. ఇక నా 5వ విషయము, తల్లిని తండ్రిని సన్మానించాలి. 5వ ఆజ్ఞ,
20వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట, దేవుని తరువాత ప్రాముఖ్యమైన స్థానమును దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చుచూ ఉన్నారు. మనకు జన్మనివ్వడంలో దేవుడు అదృశ్యకర్తగా ఉంటే తల్లిదండ్రులు ప్రత్యక్ష సాధనాలుగా వారు మనకు కనబడుచూ ఉన్నారు. తల్లిదండ్రులు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రతినిధులుగా ఉంటా ఉన్నారు. కాబట్టి వారిని మనము సన్మానించవలసిన వారమై ఉన్నాం. సన్మానించడం అంటే ఏమిటి? వారి మాట వినడం, వారికి లోబడ్డం, వారికి విధేయత చూపించడం, వారిని గొప్ప చేయడం, వారిని గణపరచడం. ఎందుకు వారిని మనం గొప్ప చేయాలి, గణపరచాలి? వారిని బట్టే మనం ఈ లోకంలో ఉన్నాం. ఈరోజు మనకున్న ఈ సంస్కారం అంతా వారు మనకు నేర్పిందే. ఈ రోజుల్లో చాలామంది పామరులైన తల్లిదండ్రులను, అనాగరికులైన తల్లిదండ్రులను, చదువుకోని తల్లిదండ్రులను వారు మా తల్లిదండ్రులను చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నారు. వారు ఏ స్థితిలో ఉన్నా కానీ వారిని మనం గొప్ప చేయవలసిన వారమై ఉన్నాం. మరి కొందరు చేసే పని ఏమిటంటే, ఆ తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడు వారిని లెక్క చేయకుండా, వారికి కావలసినంత ఆహారము, వస్త్రము వారికి ఇవ్వకుండా, వారు చనిపోయిన తరువాత పాల రాళ్లతో సమాధులు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయోజనం లేదు, ఫలితం లేదు. వారిని గౌరవించాలి, వారిని సన్మానించాలి, వారిని గణపరచాలి. ప్రియమైన వాళ్ళరా గుర్తించాలి, వారి ఎడల శ్రద్ధ కలిగి ఉండాలి. ముదిమి వచ్చినప్పుడు వారిని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. వారి ఆలోచనలకు మనం విలువ ఇవ్వాలి. వారి ఉనికిని గుర్తించి మనం గౌరవించాలి. ఏదో కాస్త భోజనం, కాస్త వస్త్రం మాత్రం ఇవ్వడమే కాదు, ఆదరణతో కూడిన పలకరింపు వారిని చేసి, వారిని పరామర్శించి వారిని ఆదరించాలి. నీ తల్లిదండ్రులు సంతోషిస్తే దేవుడు సంతోషిస్తాడు. అందుకే నీ తల్లిని తండ్రిని సన్మానించు అంటూ అక్కడ ఈ ఆజ్ఞలో 3 వాగ్దానాలు మనకు కనబడుతున్నాయి. 20:12 మనం చూస్తే, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు అనేటటువంటి మాట. తల్లిని తండ్రిని సన్మానిస్తే కలిగేది ఏమిటంటే దీర్ఘాయువు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. దీర్ఘాయువు. ఇక ద్వితీయోపదేశ కాండములో 5వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, 5:16, దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగున్నట్లు. దీర్ఘాయువు ప్లస్ క్షేమము. దీర్ఘాయువు వంతుడవై నీవు క్షేమం కలిగి నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నీ తల్లిని తండ్రిని సన్మానించుము. దీర్ఘాయువు ఒక వాగ్దానం, దీర్ఘాయువుతో పాటు క్షేమము మరి ఒక వాగ్దానం. దీర్ఘాయువు ప్లస్ క్షేమము కలుగుతూ ఉంది అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో కొత్త నిబంధన పాఠంలో పౌలు గారు 6వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి ధర్మమే, నీకు మేలు కలుగున్నట్లు, నీకు మేలు కలుగున్నట్లు అనే మాటని తండ్రిని తల్లిని సన్మానింపము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. వాగ్దానములతో కూడిన అంటే దేవుడు ఎలా చేస్తే నేను ఇలా దీవిస్తానని వాగ్దానంతో ఈ మాటలు చెబుతాను. దీర్ఘాయువు అన్నారు మొదటి మాట. రెండవది దీర్ఘాయువు ప్లస్ క్షేమము రెండవ మాట. దీర్ఘాయువు ప్లస్ మేలు. మరి కాబట్టి దీర్ఘాయువుతోనూ క్షేమముతోనూ మేళ్లతోనూ వర్ధిల్లునట్లుగా తల్లిదండ్రులను సన్మానించవలసిన వారమై ఉన్నాం. ఇది 5వ ఆజ్ఞ. ఇక 6వ ఆజ్ఞ ఏమిటంటే నరహత్య చేయవద్దు. నరహత్య చేయవద్దు. 20వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాటలు కనబడుతున్నాయి. నరుడు దేవుని స్వరూపములో చేయబడిన వాడుగా ఉంటా ఉన్నాడు. దేవుని యొక్క ప్రతిరూపమే నరుడు. అట్టి నరుని హత్య గావించడము అది దేవుని చిత్తమునకు వ్యతిరేకము. నరుడు దేవుని ఆలయముగా ఉండుటకు చేయబడ్డాడు. దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ ఆలయమును పాడు చేయటం, ఎవడు దేవుని ఆలయమును పాడు చేయను, దేవుడు వారిని పాడు చేయనని మాటను బట్టి ఏ వ్యక్తిని కూడా చంపకూడదు. ఒకని ప్రాణము తీయడము దేవుని దృష్టిలో నేరమై ఉంచి ఉన్నది. మత్తయి సువార్తల 5వ అధ్యాయం యేసు ప్రభువు వారి యొక్క బోధనలో ఈ మాటలు కనబడతా ఉన్నాయి. నరహత్య చేయవద్దు.
నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పని మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోప్పడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. 3 విషయములు ఇక్కడ మనం చూస్తున్నాం. కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తరువాత వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కోపాల్లో 2 రకాల కోపాలు ఉంటాయి. తాత్కాలికమైనటువంటి కోపము, శాశ్వతమైనటువంటి కోపము. ప్రియులారా, ఈ కోపంలో ఏ పని మనం సరిగా చేయలేము. జ్ఞానాన్ని కోల్పోతాము, విచక్షణ కోల్పోతాము, పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటాం, బీపీ పెరిగిపోతూ ఉంటుంది. కొందరు నేనేమైనా పర్లేదు వాడిని విడిచిపెట్టనని మరి కోపంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకవేళ ఈ కోపమును బట్టి ఎదుటివాడిని హింసించకపోయినా, కొట్టకపోయినా అది హత్య చేసినట్లే గనుక కోపమును విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము, గుర్తించాలి. 2, మహాసభకు లోనొగుతారు, అంటే కోర్టులు పాలవుతారు. యూదుల సభ అయినటువంటి సన్హెడ్రిన్ సభ. కాబట్టి వ్యర్థుడా అని మాట్లాడడం, తిరస్కారం, నిర్లక్ష్యం, యూజ్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో అంటూ వారిని వ్యర్థుడా అంటూ మాట్లాడడం, ఇది నలుగురిలో అతని పరువును మనం తీస్తున్నాం, అతని యొక్క మనస్సును గాయపరుస్తూ ఉన్నాం, అతని వ్యక్తిత్వాన్ని, అతని పరువు ప్రతిష్టలను దిగజారుస్తూ ఉన్నాం. కాబట్టి ఆ వ్యక్తికి నీ మీద కోపం పెరుగుతుంది, దేవునికి కూడా నీ మీద కోపం వస్తుంది. మహాసభను మనం ధిక్కరించిన వారం అవుతాం. కాబట్టి ఇది నరహత్య చేసినట్లే. కాబట్టి ఎవరిని మనం వ్యర్థంగా మాట్లాడకూడదు, గ్రహించాలి. ప్రియమైన వాళ్ళారా, అంతేకాకుండా నరకాగ్నికి లోనగుతాం. ఇలాగూ తీర్పు చెప్పడం ఇది మన పని కాదు, అది దేవుని పని. దేవుడు చూచుకుంటాడు. కాబట్టి నరహత్య చేయడం కానీ, వ్యర్థంగా కోపపడడం కానీ, వ్యర్థంగా మాట్లాడడం కానీ మనం చేయొద్దు. ఎందుకంటే మహాసభకు లోనవుతాం, నరకాగ్నికి లోనవుతాం. కాబట్టి నరహత్య చేయవద్దు. ఇది కొందరు చేష్టలతో హత్య చేస్తారు, కొంతమంది మాటలతోనే హత్య చేస్తారు. కాబట్టి ఈ నరహత్య వద్దు అనే సంగతిని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక 7వ మాట ఏమిటంటే, వ్యభిచరించవద్దు. 20వ అధ్యాయం 14వ వచనం ఉన్న మాట. వ్యభిచారం అనేది 2 వ్యక్తులకు సంబంధించినది మాత్రమే కాదు, ఇది 2 కుటుంబముల మీద ఈ ప్రభావం చూపుతూ ఉంది. ఇద్దరు యొక్క మరి క్షణికమైన కోరికను బట్టి మరొకరి జీవితానికి అది మరి శాపంగా పరిణమిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఈ అక్రమ లైంగిక సంబంధాలు ఆమోదయోగ్యమైనవి కావు. యేసు స్వామి కూడా ఈ యొక్క విషయాన్ని చాలా కఠినంగా హెచ్చరించినట్లుగా మరి 27వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటూ ఇంకా గొప్ప విషయాన్ని చెబుతూ ఉన్నారు. అదేమిటంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపుతూ చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కన్ను నీకు అభ్యంతరకరముగా ఉన్న ఎడల దాని పిరికి నీ యొద్ద నుండి పారివేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. వ్యభిచారం వలన కుటుంబంలో కలహాలు, సమాజంలో సమస్యలు, మానవాల మధ్య సత్సంబంధాలు విచ్ఛిన్నం కావడం, దేవుని సహవాసం కోల్పోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దేవుని ఆత్మకు నిలయమైన మానవ దేహంలో ఈ వ్యభిచార సంబంధమైనటువంటి అపవిత్రమైన కార్యములు మంచివి కావు. ఇవి అనారోగ్యాన్ని పాలు చేస్తూ ఉంటాయి, దేవునికి అనిష్టంగా ఇవి ఉండేటట్టుగా ఉంటాయి. అందుకే వ్యభిచరించవద్దని ప్రభువు తెలియచేయచ్చు. దేహము దేవుని ఆలయం, ఈ దేహం దేవుని ఆలయం. ఇది వ్యభిచార నిలయం కాకూడదు, దేవుని ఆత్మకు నిలయం కావాలి. కాబట్టి ఇందులో దేవుని ఆత్మ ఉండేటట్టుగా మనము ఈ దేహమును
మరి ఉంచవలసిన వారమై ఉన్నాము. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:9 వ్యభిచారులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అనేటటువంటి మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ ప్రభు మత్తయి సువార్తలో మనం చదువుకున్న మాటలు 5:28 ఒక హెచ్చరిక చేశారు. నీ కన్ను నీకు అభ్యంతరంగా ఉంటే ఆ కన్నును తీసి పారవేయమని. కన్ను తీసి పారవేయడం అంటే ఏమిటి? నీ కంటిని నీ కంట్రోల్లో ఉంచుకొనుము. చెడ్డవి చూడకుండా, చెడ్డ వాటిని చూడకుండా కంట్రోల్లో ఉంచుకోవాలి. కన్నుని తీసివేయడం అంటే కన్నుని తీసివేయమని కాదు అక్కడ. ఆ కంటిని చెడ్డ వాటిని చూడకుండా నీ యొక్క ఆధీనములో ఉంచుకొనమని దేవుడు హెచ్చరిస్తున్నారు. వ్యభిచారం, పెండ్లి కాని వారు వ్యభిచరిస్తున్నారు, పెండ్లి అయిన వారు వ్యభిచరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, యోసేపును మనము మార్గదర్శిగా తీసుకొని, యవనస్తుడైన యోసేపు తన మీద కన్ను వేసినటువంటి ఆ స్త్రీతో ఎలాగున మాట్లాడారు. 39 ఆదికాండములో మనం చూసినప్పుడు ఈ మాటలు మనందరం కూడా మార్గదర్శకంగా, యవనస్తులైనటువంటి పిల్లలు, పెండ్లి అయిన వారు కానీ పెండ్లి కాని వారు కానీ తీసుకునవలసినటువంటి ఓ చక్కని మాట చూడండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుంది. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. కాబట్టి యోసేపును మనం మార్గదర్శకంగా తీసుకొని మరి వ్యభిచరించుట కార్యములో మరి నిష్ట కలిగిన వారమై జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. గుర్తించవలసిందిగా మీకు మనవి చేస్తూ, నిగ్రహం కలిగిన వారంగా జీవించవలసిన వారమై ఉన్నామని గుర్తించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇక 8వ మాట ఏమిటంటే, దొంగిలించకూడదు. 20వ అధ్యాయం 15వ వచనంలో దొంగతనం మానవ సంబంధాల మీద విష ప్రభావాన్ని చూపుతూ ఉంది. దొంగతనం చేస్తే మరొకరికి నష్టం కలుగుతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళ పరుని యొక్క వేరొకరి యొక్క జీవనోపాధిని మనం లాక్కుంటున్నట్లుంటుంది. ఇతరులను మనం దానితో వారు జీవించవలసి ఉంటుండగా వారి ఆస్తిని మనం దొంగిలిస్తే వారిని ఇబ్బంది పాలు చేసినట్లు అవుతూ ఉంది. కాబట్టి దొంగిలించడం అనేది ఓ నీచమైనటువంటి కార్యము. కాబట్టి దీన్ని మనము విడిచిపెట్టాలి. ఎవరిని ఆస్తిని దొంగిలించుటకు మనం ఆశించకూడదు. రెండు విధాలైన దొంగతనాలు మనకు కనబడుతున్నాయి బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం చూస్తే. తోటి మనిషిని దోచుకోవడం ఒక విధమైన దొంగతనం అయితే, దేవునిని దోచుకోవడం మరొక రకమైనటువంటి దొంగతనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, మీరు అందరూ దొంగలై ఉన్నారు, 10వ భాగములు ప్రథమ ఫలములు ఇయ్యక నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు అన్నారు. కాబట్టి దొంగిలించడము నేరము. ఆజ్ఞల్లో ఇది ఒక ఆజ్ఞ అయి ఉంటూ ఉన్నది. ఇక 9వ ఆజ్ఞ ఏమిటంటే, పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యములు పలుకోకూడదు. 20వ అధ్యాయం 16వ వచనంలో, ఇతరులకు వ్యతిరేకంగా మనము అబద్ధ సాక్ష్యము చెప్పుట వలన వారికి హాని కలిగే ప్రమాదం ఉన్నది. నిర్దోషి దోషిగా శిక్ష అనుభవించవలసి ఉంటూ ఉన్నది. కాబట్టి కూట సాక్షులు, అబద్ధ సాక్షులు ధనమును ఆశించి ఇతర ప్రభావములకు గురి అయి నిర్దోషులను దోషులుగా మార్చుటను దేవుడు వ్యతిరేకించుచున్నాడు. అందుకే ఒకరి సాక్ష్యం కాదు, 2-3 సాక్షులు ఉంటే కానీ వారిని తీర్పు తీర్చకూడదనే మాట ద్వితీయోపదేశ కాండంలో 17వ అధ్యాయం 19వ అధ్యాయంలో కూడా ఈ మాటలు వ్రాయబడుతూ ఉన్నాయి. అందుకే ప్రభు అంటున్నారు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలని మత్తయి సువార్త 5:37లో చెబుతూ ఉన్నారు. అలాగే 23వ అధ్యాయం నిర్గమకాండంలో లేని వార్తను పుట్టింపకూడదు అంటున్నారు. ఇలాంటివన్నీ పుట్టించేవారు ఎవరంటే, యోహాను సువార్త 8:44లో అబద్ధాలకు జనకుడు అపవాది. కాబట్టి వీటిని మనం పుట్టించకూడదు. యాకోబు తండ్రితో అబద్ధం చెప్పారు. తన తండ్రితో యాకోబు తన తండ్రిని ఇస్సాకుతో, నువ్వెవరు అంటే నీ పెద్ద కుమారుని యాసావునని చెప్పాడు. తత్ఫలితంగా యాకోబు కుమారులు కూడా యోసేపు విషయంలో అబద్ధం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. గుర్తించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి అబద్ధములు చెప్పకుండా సాగాలి. మొదటి పాపం అబద్ధమే కదా,
మరి ఆదికాండం 3వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూస్తే మరి అపవాది చెబుతుంది, ఆ పండు తింటే మీరు చావరు, పైగా దేవతల వంటి వారైపోతారని చెప్పాడు. అబద్ధము అనర్థాలకు దారి తీరుస్తుంది. కాబట్టి సత్యమే చెప్పుటకు సత్యవంతుడైన దేవుని పిల్లలమైన మనం పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములు పలుకోకూడదని గుర్తించాలి. ఇక 10వ ఆజ్ఞ ఏమిటి అంటే, పొరుగువాని దేన్ని కూడా ఆశించకూడదు. పొరుగువాని దేనిని కూడా మనం ఆశించకూడదు. అబ్రహాము మరి ఆశించలేదని మనం లేఖనాల్లో చూస్తున్నాం. అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాలులో ఉన్నటువంటి లోతును తీసుకుని పోయినప్పుడు జయించినటువంటి అబ్రహాముకు ఆ రాజు దానంతటిని ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు నూలు పోగైనా నాకు అక్కర్లేదని అబ్రహాము మాట్లాడినటువంటి మాటలు. నయమాను ధనమును తీసుకుని వచ్చి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు మరి నాకేమీ అక్కర్లేదని ఆశించకుండా ఉండినటువంటి వ్యక్తి ఎలీషా. కొత్త నిబంధనలో పౌలు గారు ఏమీ ఆశించకుండా డేరాలు కొట్టుకుంటూ పని చేసినటువంటి ఒక పనివానిగా, మాదిరి చూపించిన పనివానిగా పౌలు గారిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి సమూయేలు గారు కూడా పాత నిబంధనలు అన్యాయం చేయలేదు, ఎవరి దగ్గర లంచం తీసుకోలేదంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి ఆశించని వారంగా మనం ఉండాలి. ఆశిస్తే ఏమవుతుంది? దావీదు గారు ఉరియా భార్యను ఆశించాడు. కాబట్టి ప్రభు అతనితో మాట్లాడుతూ చెప్పాడు 12వ అధ్యాయం సమూయేలు గ్రంథంలో, సదాకాలం నీ కుటుంబానికి యుద్ధం ఉంటుంది, నీ భార్య నీ చేరువ వారే ఆమెను అనుభవించి ఇబ్బంది పెడతారనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. రాజైన అహాబు ఎదుటివాని పొలాన్ని ఆశించాడు, తత్ఫలితంగా భయంకరమైన శిక్షను అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గెహాజీ ఎదుటివారి ఆస్తి కొరకు, ఎలీషా కాదనుకున్నటువంటి ఆస్తి కొరకు ఇష్టపడ్డాడు కనుక తన కుటుంబం అంతా కూడా మరి భయంకరమైనటువంటి కుష్ఠరోగమునకు పాలైనట్టుగా మనం చూస్తున్నాం. అందుకే హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారమై కలిగిన వాటితో తృప్తి పొంది ఉందము అని, అలాగే తిమోతికు రాస్తూ 6వ అధ్యాయంలో 6వ వచనంలో, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటూ, మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఇక్కడి నుంచి ఏమీ తీసుకొని పోము, కాబట్టి కలిగిన వాటితో తృప్తి పొంది ఉందము అంటూ తెలియచేసిన మాటలను బట్టి కలిగిన దాంతో తృప్తి పొంది సాగిపోదాం. దేవుడి మాటలు మీ హృదయాల్లో భద్రపరిచి ఈ ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకోగలిగిన వినయము, విధేయత, నడిపింపు, ఆత్మ కొమ్మరింపు మనకిచ్చి సహాయం చేయునుగాక. ఆమెన్. తండ్రి, ఈ మాటలు బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయము. వాక్యమునకు అనుగుణ్యంగా, ఆజ్ఞలకు అనుగుణ్యంగా మేమందరం జీవించడానికి మాకు నేర్పించము. క్రీస్తు యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుదినాన్ని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధాలను క్షమించుము. మామూలు శోధనను తేకుముక్కి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశ రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశ రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాలం నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనలకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. మరణాత.